కామారెడ్డిగూడలో ఒక హైటెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. స్వాతి కుటుంబ సభ్యులు మహేందర్ రెడ్డి ఇంటి ముందు బైఠాయించి ధర్నా చేస్తున్నారు. మహేందర్ రెడ్డి ఫ్యామిలీ అయితే ప్రస్తుతానికి అబ్స్కాండ్ లో ఉన్నారు. సో మహేందర్ రెడ్డి ఫ్యామిలీని కామారెడ్డిలోకి అడుగు పెట్టనివ్వబోము అంటూ కూడా వాళ్ళు భీష్మించి కూర్చున్నారు. సో మొత్తం బాడీ పార్ట్స్ అన్ని అప్పగిస్తేనే మృతదేహాన్ని తీసుకెళ్తాము అంటూ కూడా స్వాతి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. సో ప్రస్తుతానికి స్వాతి మొండం అయితే గాంధీ హాస్పిటల్లో ఉంది. ఏది ఏమైనా మహేందర్ రెడ్డికి కఠినమైన శిక్ష పడాలంటూ కూడా వాళ్ళంతా ఆరోపిస్తున్నారు. కామారెడ్డిగూడలో మహేందర్ రెడ్డి ఇంటి ముందు కొంత హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసులు కూడా వాళ్ళని సర్ది చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో ఒక్కసారి స్వాతి కుటుంబ సభ్యులు వాళ్ళ అక్క ఇంకా కుటుంబ సభ్యులు ఏమంటున్నారో ఒక్కసారి చూద్దాం. మాట్లాడింది సార్, మంచిగా ఉండు అట్లా చెప్పింది. అయితే మళ్ళీ మొన్న అయితే మెసేజ్ చేసింది, హాయ్ అని చెప్పి పెట్టింది. ఈవినింగ్ కూడా మెసేజ్ చేసింది, నేను రిప్లై ఇవ్వలేను. ఇక పడుకున్నా. ఇక అంతే. ఇంతకుముందు మహేందర్ నా కాలేజ్ దగ్గరకు వచ్చి మీ అక్కకు పిచ్చిలేసిందని చెప్పిండు. నేనేం చేసిన నమ్మి బయటికి వచ్చిన. నేను కాల్ చూసినాక డౌట్ వచ్చింది. నేనేం చేసిన మా అక్కకు కాల్ చేసి నేను వస్తా అని చెప్పిన. మా అక్కకు కాల్ చేసి తిన్నావా అట్లా అట్లా అడిగి ఫోన్ కట్ చేసేసిండు. ఇంకా నేను ఈవినింగ్ వచ్చేసరికి మీ అక్కకి చెప్పకని చెప్పి మెసేజ్ పెట్టిండు. నేనేం చేసిన మా అక్కకు ఫోన్ చేసి ఇట్లా వచ్చిండు ఎందుకు వచ్చిండు అని చెప్పేసి అన్న. అమ్మకి చెప్పాలా అని చెప్పేసి అంటే అమ్మకి చెప్పకు డాడీకి చెప్పక అని చెప్పేసి అన్నది. ఇంకా చెప్పి మా అక్క నువ్వు ఎందుకు పోయినా మా చెల్లెలకి పోవడానికి కారణం ఏందని చెప్పేసి అడిగింది. అంటే ఏం చెప్పిండో తెలియదు. మా అక్క అప్పటికి ఇక చాలా ఏడ్చి వెళ్ళిపోయి హాస్టల్ ఉంది ఒక 4 days. మళ్ళీ తనే తొలికొచ్చి ఉంచిండు. ఇక అట్లా వేసిండు. చాలాసార్లు ఆమెను మస్తు కొట్టిండు సార్, మస్తు హింసించిండు. ఆమె ఎంత కొట్టినా ఎంత వేసినా సరే మంచిగా అంటే ఏదో మీరు మాటలకు ప్రేమ అయితే చూపించిండు. ఇక నమ్మించిండు, ఇక మోసం చేసిండు. కానీ ఇప్పుడు ఆమె ఎట్లా చంపిండో అట్లా ఆ డెడ్ బాడీ తీసుకొని రావాలి, లేదంటే ఉరి శిక్ష ఇప్పించాలి. మీరే వేయాలి ఏదన్నా ఒకటి. మేమైతే బతుకం. మా డాడీ కూడా ఆటో డ్రైవింగ్ చేస్తాడు. మా డాడీ పైన ఇంకా చాలా కక్ష. ఎక్కడి నుంచి వచ్చి ఎప్పుడు వచ్చి చంపేది తెలియదు. అదే చాలా సైకో సార్. అది ఎప్పుడు చంపేది తెలియదు. మా డాడీ లేకపోతే మేమైతే ఎట్లయినా ఉండం. నేనైతే మా అక్క చచ్చిపోయింది సార్, నేను బతుక అని గురి శిక్ష చేపిస్తే ఏదన్నా ఒకటి, లేదంటే ఆయన పేరు మీదనే చచ్చిపోతాం, అందరం చచ్చిపోతాం. మా అమ్మ మా డాడీ అయితే ఎట్లయినా బతకరు. వాళ్ళు ఏదో ఒక టెన్షన్ పెట్టుకొని అయితే చచ్చిపోతారు. మేము ఇక బతికి ఏం లాభం లేదు అని గురి శిక్ష చేసి మా వాళ్ళు ఎట్లా ఉన్నా ఇక నేను చూసుకొని ఉండగలుగుతా.